వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అనంతగిరి మండలంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ కళాశాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విద్యార్థులతో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు సుమారు 260 మంది విద్యను అభ్యసిస్తున్నప్పటికీ సరైన వసతి గృహాలు లేక పలుచోట్ల విద్యార్థులు అద్దెకు రూములు తీసుకుని ప్రతిరోజు తరగతులకు వస్తున్న పరిస్థితి ఉందని, అంతేకాకుండా ఆడపిల్లలకైతే హాస్టల్ సదుపాయం లేక ఒక చిన్న చాలీచాలని భవనంను కేటాయించి ఉన్నారు. కళాశాల ఆవరణంలో సరైన మరుగుదొడ్లు, ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులందరూ ఏ సమస్య ఏ వైపు నుంచి విషసర్పాలు వచ్చి కాటేస్తాయని భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా కళాశాల పక్కన శిథిల వ్యవస్థలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు 3 పూటల భోజనాలు వండి పెడుతున్నా ఇప్పుడు ఆ భవనం పూర్తిగా కూలిపోతుందోనని విద్యార్థులు భయపడుతున్నారు. వర్షాకాలంలో పూర్తిగా ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆడపిల్లలకు ఖాళీగా ఉన్న ఎంపీడీఓ భవనంను వసతి గృహంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓని వినతి పత్రం అందజేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు బోయిన్ అనిల్, రవీంద్ర, అనంతగిరి, జోనల్ ప్రెసిడెన్సీ, ఆదివాసీ పరిరక్షణ సమితి మండల అధ్యక్షులు స్వామి, బుద్ధు, కృష్ణబాబు, దేయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి. తక్షణమే కళాశాలకు మరుగుదొడ్లను హాస్టల్ సదుపాయం కల్పించాలి. వెంటనే మా హాస్టల్ను కల్పించాలి. మా కళాశాలకు వెంటనే హాస్టల్ను తక్షణమే స్పందించాలి. మా హాస్టల్ కళాశాల ఉన్నటువంటి సమస్యల అధికారులు స్పందించాలి. వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి. కళాశాలకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలి. హాస్టల్ సదుపాయం వెంటనే కల్పించాలి. ప్రతినిధులు వెంటనే స్పందించాలి. నా పేరు అన్నపూర్ణ. మా కాలేజ్ జూనియర్ కాలేజ్ అనంతగిరి మండలం, మా జిల్లా అల్లూరి సీతారామ జిల్లా, పాడేరు. మా గ్రూప్ మేము మా హాస్టల్ కోసం పోరాడుతున్నాం కదా. మాకు బాత్రూమ్స్ కూడా లేవు. ఇంకా సోమిల స్వామి, గిరిజన సంఘం అనంతగిరి మండలం నాయకులు. ఈరోజు సమస్య ఏంటంటే అనంతగిరి మండలంలో మరి జూనియర్ కాలేజ్లో పెద్ద సమస్య ఏర్పడింది. ఎందుకంటే హాస్టల్ లేనందున 30 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరి తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కళాశాల ఏర్పాటు చేసి సుమారు 25 సంవత్సరాలు నడిచేసరికి ఇక్కడ ఎవరు స్పందించట్లేదు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మాధవరావు, నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీని తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థాపించి సుమారు 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కనీసం హాస్టల్ సదుపాయం లేనటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఎన్నో సంఘాలు కలిసినప్పటికీ కూడా సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి ఈ యొక్క సమస్యను ప్రభుత్వ అధికారులు, అలాగే పిఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని స్పందించి వెంటనే అనంతగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి హాస్టల్ సదుపాయాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదు అనుకుంటే మేము గిరిజన విద్యార్థి సంఘం కలెక్టర్ ముట్టడి కూడా చేస్తామనేసి మేము ఈ యొక్క సందర్భంలో మేము తెలియజేస్తున్నాము. నమస్తే అండి, జై ఆదివాసి. నా పేరు మనుగురి బాబుజీ. నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షుడిని. మరి ఈరోజు జూనియర్ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ అనంతగిరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై గత ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా మరి అధికారులు స్పందించడం కోసం అనేక నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ పూర్తిగా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గిరిజన విద్యార్థి సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తుంది. అక్కడ పిల్లలు సుమారు ఒక 260 మంది ఉంటే వాళ్ళకి కనీసం
చదువుకోవడానికి అయితే రూములు కాలేజ్ ఉంది, కానీ వాళ్ళు ఉండడానికి కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. ఆ ఉండడానికి వసతి గృహాలు లేక ఈరోజు రోజు 35 కిలోమీటర్ల ఊరు నుంచి ఈరోజు నడుచుకుంటూ లేకపోతే ఏదో ప్రైవేట్ వాహనాలతో ఈరోజు వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అల్లూరు జిల్లా అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా, మరి ఈరోజు మీరు యోగాంధ్ర అదేవిధంగా అరకు చలి ఉత్సవాలంటూ కోట్లలో మీరు ప్రజాదానం వ్యర్థం చేస్తున్నారు, వృధా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు చదువుకునే పిల్లలు మీరే చెప్తుంటారు, ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అని చెప్పేసి అన్నారు. అదే ఈరోజు మేము మంచిగా చదువుకుంటే కదా రేపటికి ఐఏఎస్ అధికారులు లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళి మేము సమాజానికి సేవ చేయడానికి లేకపోతే సర్వీస్ చేయడానికి. ఈరోజు మాకు మంచి వసతులు లేక అదేవిధంగా మంచి మౌలిక సదుపాయాలు లేక మీరు చదువుకోండి మంచి పర్సెంటేజ్ రావాలంటే ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే ఒకవైపు బిల్డింగ్ పడిపోయిన దగ్గర కూడా వర్షాకాలం చిన్న వర్షం పడితే భోజనం లోపల దూరం చేస్తుంటే ఏ సమయాన బిల్డింగ్ కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఆ కాలేజ్ ఆవరణంలో ఒక ప్రహరీ కూడా లేదు, చుట్టూ తుప్పలు ఉన్నాయి. ఏ సమయాన ఏ విష సర్పాలు వచ్చి ఈరోజు పిల్లల్ని కాటేసి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉందో, ఇవన్నీ భయభ్రాంతులు గురై అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. మరి 24 గంటలు ఇలాగే అధికారులు ప్రజాప్రతినిధులు తిరుగుతుంటారు. మరి ఆ సమస్యలు ఎందుకు కనిపించట్లేదని ఈరోజు గిరిజన విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎక్కడైనా ఒక ప్రజాప్రతినిధులు లేకపోతే ఒక అధికారులు ఎక్కడైనా స్టేజ్ మీద మంచి స్పీచ్లు ఇస్తారు, మంచి వ్యాఖ్యాతుల్యం చేస్తారు, కానీ ఈరోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదు. అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, మీరు ఒకసారి సార్ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి లూప్ లైన్ ఉన్నటువంటి గ్రామాల్లో స్కూల్ లేదు, అలాగే పిల్లలకు సరైనటువంటి విద్య లేదు, అలాగే ఒక స్కూల్ భవనాలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు పూర్తిగా నమ్మకంతో మేము అడుగుతున్నాము. మా అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈరోజు ఒక మంచి వసతి గృహాలు అలాగే ప్రహరీ గోడ మరుగుదొడ్లు నిర్మించి ఈ భవిష్యత్తులో మా పిల్లల దృష్టిలో పెట్టుకొని మీరు విద్యకు ముందుండి నడిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.